హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ అమెరికాలో మాది థర్డ్ డే అనమాట. సో ఈరోజు మేము మార్నింగ్ అదే నా లాస్ట్ వీడియో చికెన్ బిర్యానీ అవన్నీ చేసుకొని తింటాం, అదంతా కవర్ చేసాం కదా. సో ఈవినింగ్ వచ్చేసి కొంచెము వెదర్ కొంచెం చల్లగా ఉంది. సరే అని మా సిస్టర్ ఇంకా బజ్జీలు చేద్దామని చెప్పేసి బజ్జీలు పొటాటో అండ్ ఆనియన్ బజ్జీలు చేసింది. సో బజ్జీలు అంటే స్నాక్ ఐటమ్ లాగా బాగుంటాయి కదా ఈవినింగ్ టైం తినడానికి. బజ్జీలు అనగానే ఒక జోక్ గుర్తొస్తుంది. మా ఆఫీస్లో మా కొలీగ్స్ జోక్ చేసేవాళ్ళు అనమాట. ఎక్కడైతే పునుగుల బండి దగ్గర ఎవరైతే నుంచుంటారో వాళ్ళు కంపల్సరీ ఆంధ్ర వాళ్ళండి అనేవాళ్ళు అనమాట. వాళ్ళకి హైదరాబాద్లో నవ్వుకుంటుంటారు అనమాట. ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు ఈవినింగ్ అవ్వగానే బజ్జీలు పునుగులు బండ్ల దగ్గర ఫుల్ నుంచుంటారు, నుంచొని కొనుక్కొని మరీ తింటారు మీ ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి అంటుండేవాళ్ళు. సో ఆ జోక్ గుర్తొచ్చింది బజ్జీలు అనగానే. సో అలాగే మేము ఇవాళ బజ్జీలు బాగా ఎంజాయ్ చేసాము. వేడివేడిగా బజ్జీలు చేసుకొని తిని టీ తాగేసి ఇంకా ఫుల్ హెవీ అయిపోయింది. ఇంకా ఇవాళ మా ప్రోగ్రామ్ ఏంటంటే లీస్బర్గ్ మాల్కి వెళ్దామని. మా సిస్టర్ వాళ్ళ ఇంటి నుండి ఒక 10 to 15 minutes పడుతుంది లీస్బర్గ్ మాల్గా. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అన్ని అవుట్లెట్ షాప్స్ ఉంటాయి అన్నమాట, అవుట్లెట్ స్టోర్స్ చాలా. ఇంకా మళ్ళీ ఫుడ్డు అన్నీ ఉంటాయి. ఇంకా తిరిగి ఆకలి అయితే చక్కగా ఫుడ్ తిని మళ్ళీ తిరగచ్చు. అందుకనేనేమో కన్వీనియంట్గా ఈ మాల్స్లో షాపుల దగ్గరే ఫుడ్లు కూడా పెడుతుంటారు. ఈ పర్టికులర్ షాప్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ షాప్లో అన్ని ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ చాలా వెరైటీలుగా ఉన్నాయి. మనం అనుకుంటాం కదా మామూలుగా అసలు అమెరికన్స్ వంటలు చేసుకోరు అని, కానీ మరి వాళ్ళు వంటలు చేసుకోకపోతే ఇన్ని షాపులు, ఇన్ని హోమ్కి సంబంధించిన ఇన్ని కిచెన్ వస్తువులు ఎందుకుంటాయి అనిపిస్తుంది. ఇది చూడండి, కుక్కీ జారు పింగాణిది అనమాట, ఎంత బాగుందో. ఈ షాప్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇవేమో బ్రెడ్స్ తయారు చేసుకునే ట్రేలు అన్నీ ఎక్కువ పింగాణియే ఉన్నాయి. ఈ షాప్లో గ్లాస్ పింగాణి అండ్ కొత్త రకం, నేను అంతకుముందు కాపర్వి పెద్దగా చూడలేదు, కానీ ఈ షాప్లో అయితే కాపర్వి కూడా కనిపించినాయి. అండ్ కొన్ని అయితే అసలు స్టోన్తో కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ షాప్లో కొత్త వెరైటీలు చాలా బాగున్నాయి. ఎవరన్నా ఓన్ హోమ్ ఉన్నోళ్ళు అలా సిగ్నేచర్ కిచెను అలా ఏదన్నా సెట్ చేసుకోవాలంటే ఇలాంటి షాపులకు వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ చూడండి, అన్నీ కలర్ ప్రకారం కలర్ థీమ్లో ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో సెట్స్ డిన్నర్ సెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్లస్ అన్నీ చాలా డిజైన్స్ అవి కూడా చాలా కొత్త రకంగా బాగున్నట్టు అనిపించినాయి. కాకపోతే కొంచెము కాస్ట్లీగానే ఉన్నాయి. కాకపోతే ఇలాంటివన్నీ ఒక్కసారి అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా కదా, ఒకసారి కొనుక్కుంటే మనకి అలా ఉంటాయి. ఇక్కడ గ్రీన్, బ్లూ అన్నీ అసలు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో అన్ని సెట్స్ ఉన్నాయి అన్నమాట, దొరుకుతున్నాయి. సో ఇదైతే ఇలాంటి షాపు నేను అంతకుముందు ఎప్పుడు నాకు చూసినట్టయితే గుర్తులేదు, కానీ చాలా బాగుంది ఈ షాపు. సో ఈ షాప్లో అసలు టైం తెలియకుండా ఈ పింగాణి గిన్నెలు అయితే ఎంత బరువుగా ఉన్నాయో అసలు పట్టుకుంటే, కానీ ఓవెన్లో అది పెట్టడానికి చాలా బాగుంటాయి. సో ఈ షాప్లో ఆల్మోస్ట్ ఒక 1 hour తిరిగాము స్లోగా, ప్రతి ఐళ్ళు చూసుకుంటా, కానీ అసలు బోర్ కొట్టలేదు. అంతా విండో షాపింగ్ వెళ్ళే, మేమైతే ఏం కొనలేదు. బట్ ఇవన్నీ వెరైటీస్ అన్నీ అయితే చూసాము. ఒక ఐడియా వచ్చింది, ఇలా ఉంటాయా అన్నమాట అని. సో చాలా బాగుంది. బాగానే కొనుక్కెళ్తున్నారు కొంతమంది జనాలు, బాగానే షాపింగ్ చేసుకెళ్తున్నారు ఈ షాప్ నుండి. సో ఇలాంటి షాప్స్ అయితే మనకి ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఎంతసేపు తిరిగినా బాగానే అనిపిస్తుంది కదా. సో తర్వాత మళ్ళీ మేము వీడేదో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ టీషర్ట్ కోసం చూస్తున్నాడు.
సో కాకపోతే అది వీడి సైజ్ అయితే దొరకలేదు ఆ షాప్లో. సో ఇంకా అలా తిరుగుతా ఇంకా ఏదైనా జ్యువెలరీ షాప్ కనిపిస్తే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా అమ్మాయిలం అయితే ఆగిపోతాం కదా. ఈ షాప్లో ఈ క్రిస్టల్ డెకరేటివ్ పీసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ క్రిస్టల్వి చిన్నగా సైజులు మైక్రోతో ఈ షోకేసుల్లో అవి పెట్టుకోవటానికి చాలా బాగుంటాయి కదా. అండ్ గిఫ్టింగ్ పర్పస్కి కూడా బాగుంటాయి. సో ఈ షాప్లో జ్యువెలరీ అండ్ క్రిస్టల్ రిలేటెడ్ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చూసాము. ఇక్కడైతే థీమ్ ప్రకారం కూడా ఉన్నాయి ఇక్కడ, అంటే క్రిస్మస్ రిలేటెడ్, థ్యాంక్స్ గివింగ్ అలా ఆ టైప్లో కూడా థీమ్స్. ఇవైతే ఫ్లవర్స్ క్రిస్టల్వి ఎంత బాగున్నాయో కదా. అండ్ ఫుల్ కలర్ఫుల్గా బాగున్నాయి, చాలా కాస్ట్లీగా కూడా ఉన్నాయి ఇవి. ఇక్కడైతే ఆ క్రిస్మస్ ట్రీ అయితే ఇంకా క్రిస్టల్ది అసలు సూపర్గా ఉంది. ఇదంతా క్రిస్మస్ థీమ్ అనమాట, రెడ్ అండ్ గ్రీన్లో. ఈ క్రిస్మస్ ట్రీ అయితే ఇంకా సూపరు బాగుంది. సో ఇవన్నీ ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు మనకి టైం తెలియదు కదా. అండ్ జ్యువెలరీ షాప్లో అయితే మనం కొన్నా కొనకపోయినా, ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే అదేంటో అదొక రకమైన వీక్నెస్ కదా మనకి జ్యువెలరీ అనగానే. సో విండో షాపింగ్ అయినా కానీ గంటలు గంటలు తిరుగుతాము. ఆఫ్ కోర్స్ అబ్బాయిలు కార్ల గురించి మాట్లాడతారు కదా, కార్లు బైకులు. సో మనకేమో అవి పెద్ద తెలియవు కదా. సో కార్లు బైక్ అంటే ఒకటి జోక్ గుర్తొచ్చింది. మా టెనెంట్ ఒకసారి ఏదో ఒక 3 lakhs పెట్టి బైక్ కొన్నాడంట. సో ఆ బైక్ పార్కింగ్ లాట్లో ఆ బైక్ ప్లేస్లో పట్టుద్దా లేదా అని చెప్పేసి ఏమేమో స్పెసిఫికేషన్స్ చెప్పాడు నాకు ఆ బైక్ గురించి. అయితే సో అవన్నీ విని అయితే అన్నాను నేను, అంటే ఆ బైక్ అంత బాగా పెద్దగా ఉంటుందంట. సో నాకు అసలు జీరో నాలెడ్జ్ కదా బైక్స్ గురించి. అంతా విన్న తర్వాత అతనికి అర్థమైందనమాట, నాకు అసలు ఐడియా లేదు బైక్స్ గురించి అని. సో అలా ఉంటుంది మనకి బైక్స్ గురించి నాలెడ్జ్. అదే జ్యువెలరీ షాప్లో అయితే మనం గంటలు గంటలు తిరుగుతాము. అండ్ పక్కనే ఈ కేట్ స్పేడ్ షాప్ ఉంది. సో ఇక్కడ ఈ బ్యాగ్స్ అవి ఇక్కడ చూడండి, బ్యాగ్స్ కూడా అసలు అన్ని కలర్స్లో ఉన్నాయి. సో అలా జరిగింది మా లీస్బర్గ్ మాల్ షాపింగు. చాలా బాగా తిరిగాము, తిన్న బజ్జీలన్నీ బాగా క్యాలరీస్ అన్నీ బాగా ఖర్చు పెట్టేశాము. ఓకే, థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్